హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 4 రోజుల నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. ప్రకృతి అయితే చాలా ఆనందిస్తుంది అనుకుంటున్నాను. ఇదైతే మా బచ్చల కూర తీగ. మొన్ననే పప్పు చేశాను, పెసరపప్పు బచ్చల కూర. చాలా బాగుంది. మా దిక్కు వానకి చెట్లన్నీ నానిపోయి ఖరాబ్ అయితాయేమో అని భయంగా ఉంది. మొన్న మనం పెట్టిన గోంగూర అయితే ఎగురొచ్చేసింది. బ్రతికింది అనుకుంటున్నాను. ఈ గడ్డంతా పీకాను వానలో. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర మొక్కలు. గడ్డి పీకేసి పచ్చిమిర్చి చెట్లు అయితే ఒక 4 పెట్టాను. కనకాంబరం చెట్టు ఒకటి పెట్టాను. బోడకాకరకాయ తీగ ఫ్రెండ్స్. ఇదైతే పిందెలన్నీ పండిపోతున్నాయి. పండకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరే కామెంట్లో చెప్పండి. చాలా పిందెలు అయితే వస్తున్నాయి కానీ పండిపోతున్నాయి. మొన్నైతే బెండకాయ గింజలు వేశాను. అవి కొన్ని మొలకెత్తాయి, కొన్ని ఏమో వాన నీళ్ళల్లో పైకే తేలాయి. బోడకాకరకాయ పిందెలు పండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరే మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.